హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నల్లగా మారిన బర్నర్లు ఉంటాయి కదండి, అవి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ బర్నర్లు మునిగేలా వెనిగర్ పోసి 2 స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పాత టూత్ బ్రష్తో కానీ రుద్దితే రంధ్రాలన్నీ క్లియర్ అయి మంట బాగా వస్తుంది. నా దగ్గర పాత టూత్ బ్రష్ లేకపోయే అందుకే నేను పీచుతో రుద్దుతున్నాను. నేనైతే ఈ గ్యాస్ పొయ్యి తీసుకువచ్చి 15 ఇయర్స్ వరకు దాటింది. అంటే నేను కాదు, నా హస్బెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడే ఈ గ్యాస్ పొయ్యి రూమ్లో యూజ్ చేసేవాళ్ళంట. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఆ గ్యాస్ పొయ్యి మీదనే పాలు పొంగించి అదే కంటిన్యూ చేస్తున్నాను. చూసారు కదండి మురికి ఎలా పోతుందో. బ్లాక్గా ఉన్న బర్నర్స్ ఇప్పుడు చూడండి ఏ కలర్లోకి వచ్చాయో. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. సో నైట్ బేకింగ్ సోడా వెనిగర్ వేసి నానబెట్టుకొని మార్నింగ్ టూత్ బ్రష్తో ఇలా చేస్తే మురికి మొత్తం పోతుంది. టిప్ వచ్చేసి పచ్చిమిర్చి చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే పచ్చిమిర్చి తొడిమలు తీసేసి ఒక డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే ఇంటి లోపల కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. దీనికోసం ఆఫ్టర్నూన్ కాసేపు బెడ్రూమ్లో విండోస్ ఓపెన్ చేసి ఉంచండి, బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. టిప్ నెంబర్ 4, కిచెన్ రూమ్లో ముక్క వాసన వచ్చినట్టు మీకు కనిపిస్తే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఒక దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 కర్పూరం బిళ్ళలు వేసి మరిగించండి. ఆ నీటి ఆవిరి వల్ల కిచెన్ అంతా మంచి సువాసన వస్తుంది. ఇంకో టిప్ చూసేస్తే బాటిల్ లోపల బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, దానికోసం యూజ్ చేసిన నిమ్మకాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నార్మల్ వాటర్తో బాగా కడగండి. బాటిల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోయి మంచిగా ఫ్రెష్ స్మెల్ వస్తుంది. బాటిల్స్ కూడా క్లీన్ అవుతాయి. ఈ టిప్ అయితే చాలా చాలా బాగుంటుంది. బాటిల్లో స్మెల్ మొత్తం పోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకో టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా, అయితే ఈ టిప్ కంపల్సరీగా పనిచేస్తుంది. నిమ్మకాయని ముక్కలుగా కోసి ఒక గిన్నెలో ఉంచి ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టండి. దీని వలన ఫ్రిడ్జ్లో మంచి సువాసన వస్తుంది. బియ్యం ఎక్కువగా ఉన్నాయా, పురుగులు పడతాయా అని డౌట్గా ఉందా, అలాంటప్పుడు ఇలా చేయండి. 5-6 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు వేసి డబ్బాని క్లోజ్ చేయండి. గాలి ఆడకపోవడం వల్ల, లోపలికి గాలి పోకపోవడం వల్ల పురుగులైతే అస్సలు పట్టవు. బస్సా అనుకో ఇలా క్లోజ్ చేసేసేయండి. ఈ స్క్రబ్బర్లో అయితే బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది. అలా కాకుండా ఉండడానికి హీట్ వాటర్లో ఈ స్క్రబ్బర్లని స్టీల్ పీస్ని వేసి కాసేపు ఉంచండి. ఆ తర్వాత బాగా ఇలా ప్రెస్ చేసి కడిగి ఎండకైతే ఎండపెట్టండి. దీనివల్ల బ్యాక్టీరియా అనేది 99% చనిపోతుంది. దానివల్ల మన హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఇదైతే కంపల్సరీగా చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు కెమికల్స్ వాడకుండా ఒక కప్పు నీటిలో కొద్దిగా వెనిగర్ మరియు నిమ్మరసం కలిపి ఆ నీటితో ఫ్రిడ్జ్ లోపలి భాగాలన్నింటినీ తుడిస్తే ఫ్రిడ్జ్ వాసన రాకుండా మంచి స్మెల్తో బాగుంటుంది. జిడ్డి కూడా బాగా పోతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి కబోర్డ్స్ క్లీనింగ్. గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ వెనిగర్ వేసి ఒక క్లాత్ను తడిపి బాగా పిండి కబోర్డ్స్ పాడవకుండా ఉండడానికి ఫస్ట్ తడిగుడ్డతో తుడిచి మళ్ళీ తర్వాత పొడిగుడ్డతో తుడవండి. కిచెన్ సింక్లో అంట్ల గిన్నెలు ఎక్కువగా ఉన్నాయా, అయితే ఇది ట్రై చేయండి. కిచెన్లో పని తొందరగా పూర్తి కావాలి అంటే ఒకవైపు వంట చేస్తుండగా ఇంకోవైపు గిన్నెల్ని కడగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, ఇంకా ఇల్లు క్లీన్గా ఉంటుంది. గిన్నెలు కడిగినట్టు కూడా మీకు అనిపించదు. ఒకవైపు వంట చేస్తూ ఇలా చేయడం వల్ల గిన్నెలు మనం ఎన్ని రుద్దామని కూడా అనిపించదు, అలసటగా అనిపించదు. స్టవ్ పై పాలు పొంగి ఆయిల్ పడి జిడ్డుగా మారిందా, బేకింగ్ సోడా వెనిగర్ నీటిని స్ప్రే చేసి క్లాత్తో తుడుచుకోండి. దీనివల్ల జిడ్డు మొత్తం పోతుంది, క్లీన్గా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే రాత్రి పండుకునే ముందే ఇల్లు వంటగది సర్దుకోవడానికి హాఫ్ అన్ అవర్ కేటాయించి పని మొత్తం చేసుకోండి. మార్నింగ్ లేవగానే క్లీన్గా ఉన్న కిచెన్ని చూసి మనం కూడా యాక్టివ్గా ఉంటాం. మన మనసు కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉండగానే మనకు కూడా హ్యాపీగా వంట చేసుకోవాలనిపిస్తుంది. ఇదైతే చాలా చాలా మంచిది, అలవాటు చేసుకోవడం అయితే బాగుంటుంది. ఇంకో టిప్ ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఇలా ఫ్లోర్ తుడిచారా, నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకొని కొంచెం వెనిగర్ వేసుకొని 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని కొంచెం లైజాల్ వేసుకొని ఆ నీటిని బాగా కలిపి అప్పుడైతే ఇల్లు తుడవండి. ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. వెనిగర్ వేయడం వల్ల ఈ ఫ్లోర్ మీద ఉన్న జిడ్డు మొత్తం పోతుంది. ఇల్లు చాలా చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఈ కర్పూరం బిళ్ళల వల్ల చీమలు రావు, ఈగలు రావు.
చాలా చాలా క్లీన్గా ఉంటుంది. ఇది వర్షాకాలం కదా, ఈ కర్పూరం బిళ్ళలు వేసుకొని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్లోర్ కూడా మంచి సువాసన వస్తుంది. దీనివల్ల మనకి ఉప్పు వేయడం వల్ల అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే బయటికి పోతుంది. ఫ్లోర్ కూడా చాలా చాలా క్లీన్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోమాకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.